కైలాష్ డ్రాయింగ్ వేస్తున్నావా? డ్రాయింగ్లు వేసేసి మొత్తానికి లాకర్లు నింపేస్తావు. ఏంటి ఇదేమిటి? ఎలా పడింది? నేను కాదు, నిజంగా నేను కాదు, నేను కాదు, నాకేం తెలీదు, నాకు తెలీదండి. ఇది ఎలా పడిందో నాకు తెలీదండి. ఎందుకే ఏడుస్తావు? కావాలని పడేసి ఏమీ తెలియనట్టు నాటకం ఆడుతున్నావా? అయ్యో, అంత మాట అడగండి, నేను దాన్ని పడేయలేదండి. నువ్వు తప్ప పైన ఎవరూ లేరు. నువ్వు తొయ్యపోతే దానికి అదే కింద పడుతుందా? ఏయ్, నిన్న అసలు ఇంట్లోకి రావద్దని చెప్పానా? ఎందుకు వచ్చావు? వచ్చిన దాన్ని పైకి ఎందుకు వెళ్ళావు? కాఫీ కింద పడిందని పెద్దమ్మ గారే పిలిచి తొడవమన్నారు. నిజంగా నాకేం తెలీదండి, నేనేం చేయలేదండి, నాకు తెలీదండి. ఏం తెలీదు? ఏం తెలీదు? నో నో నో, ఇక మీదట తనని బయటకు వదలకూడదు. ఎప్పుడైతే ఇంట్లో ఇన్ని జరుగుతున్నా తనకేమీ తెలియదని అంటుందో, తెలియని ఆ జబ్బు నయం చేసి గాని బయటకు వదలకూడదు. అందాక ఒక గదిలో కత్తి పడేస్తే సరే. నన్ను వదిలేండి, నా మాట నమ్మండి, నాకేం తెలీదండి, నన్ను వదిలేండి. ఏం చేస్తాడో ఏమో. నన్ను నమ్మండి, నన్ను నమ్మండి, నేను అయ్యగారిని చంపాలని ప్రయత్నించలేదు. దుర్గా బాబు, ఏంటి బాబు ఇది? నా మనవరాలు అట్లాంటిది కాదు, వదిలేయండి, దాన్ని వదిలేయండి బాబు. బాబు, లేని వాళ్ళనే కదా నా మనవరాల మీద మీరు ఎంత నింద మోపారు. లేనిపోయిన బండాలు దాని మీద వేస్తే రేపు దాన్ని ఎవరు పెళ్లి చేసుకుంటారు బాబు? బాబు, నాకేం తెలీదు. ఆ గజ్జలు ఎవరివి? అవి ఇక్కడికి ఎలా వచ్చాయి? ఆ గజ్జలు ఎవరో నాకు తెలీదు. ఇల్లు ఊడుస్తున్నప్పుడు కింద పడుంది, నేను తీసి ఇక్కడ ఉంచాను, అంతే. దుర్గా బాబు, నా మనవరాలకి ఏమైంది? తాళవేస్తున్నారేంటి బాబు? నో టెన్షన్, నథింగ్ టు వర్రీ. దుర్గకు ఒక చిన్న ట్రీట్మెంట్ ఇచ్చాను, తను రెస్ట్ తీసుకుంటుంది. డిస్టర్బ్ చేయకండి. మీ మనవరాలకి ఏమీ కాదు, నేనున్నాను. కాఫీ ఒలికిందా? ఒలికించారా? గంగా, ఇంత రాత్రి వేళ ఎక్కడ కూర్చున్నావేంటి? ఏమైంది? దుర్గ పరిస్థితి తలుచుకుంటే చాలా బాధగా ఉంది. ఏ? నేను ఆ రోజు చంద్రముఖి గది తాళం చెవి తెచ్చివ్వమని చెప్పకుండా ఉండుంటే ఈరోజు తనకి దుస్థితి కలిగి ఉండేది కాదుగా. దుర్గకు నయమైతే ముడుపు కట్టి 7 కొండలు కాలినడకను వస్తానని మొక్కుకున్నాను. ఆ గంగా, నీకో గుడ్ న్యూస్. ఆ రోజు చంద్రముఖి గదిలో గజ్జల పట్టా ఒకటి కనపడలేదన్నావుగా, అది దొరికింది. ఎక్కడుంది? దుర్గ ఇంట్లో. అనుకున్నా. ఇవే ఇవే ఆ చంద్రముఖి గజ్జలు. అంటే 150 సంవత్సరాలకు ముందు ఆ చంద్రముఖి ఉపయోగించిన గజ్జలు. అవును. ఇది నువ్వనుకునేది కాదు, ఇది 5 ఏళ్ల ముందు చేసింది. అదేం కాదు డాక్టరు, ఇది అదే. నాకు దీని గురించి తెలుసు గనక చెప్తున్నాను, ఇది అది కాదు. అన్నీ నీకే తెలిసినట్టు ఊరికే వాదించొద్దు. ఎవరు వాదించేది? కావాలంటే ఎక్కడికొచ్చైనా ప్రూవ్ చేస్తాను. గంగా, దీని చరిత్ర నీకే మాత్రం తెలీదు. నాకా 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 ఓకే ఓకే, కూల్ డౌన్. అనవసరంగా ఎందుకు టెన్షన్ అవుతావు? దీనికోసం మనం ఎందుకు పోట్లాడుకోవడం? ఓకే, ఇది చంద్రముఖిదే. గంగా గంగా, ఏంటి పిలుస్తున్నా పలకుండా వెళ్తుంది? ఈశ్వర్, ఈ గొడవలకు తనేం డిస్టర్బ్ కాలేదు కదా? అదేం లేదు, పాపం దుర్గ గురించి ఫీల్ అవుతుంది. దుర్గ గురించా? నువ్వేం ఫీల్ అవ్వకు. కమాన్ కమాన్.
బంధయ బంధయ ఘాతయ ఘాతయ హుం పడ స్వాహా ఓం హ్రీం యారదే నేనే వెంకటపతిని నీ రాజుని. நீயா అవును నేనే. கதவை தரடா கதவை தர டேய் நாயே உனக்கு என்ன தைரியம் இருந்தா நீ மறுபடியும் இங்க வருவ ఏయ్, చంద్రముఖి నీకేం కావాలి? எனக்கு நீதான் வேணும்டா உன்னை சாகடிக்கணும் நீ சாகுற வரைக்கும் நான் உன்னை விட மாட்டேன் అది నీ వల్ల కాని పని. முடியும்டா நிச்சயமா என்னால் அது முடியும் అయితే నన్ను చంపు చంపు చంపవే. இன்னைக்கு இல்லடா வர்ற துர்காஷ்டமி அன்னைக்கு உன்னை கொன்னு சாம்பலாக்கி என் பகைய தீர்த்துக்கலன்னா என் பேரு சந்திரமுகியே இல்லடா ఆ, వచ్చే దుర్గాష్టమి రోజు కదా, ఇప్పుడెందుకు వచ్చావు? వెళ్ళిపో. దుర్గాష్టమి రోజున పోవే. ఓడి. போறேன்டா போயிட்டு வரேன் ఏమిటి స్వామి ఏమైంది? నా పూజకెవరో విఘాతం కలిగించారు. ఆ చంద్రముఖిని ఈ షట్కోణంలో కూర్చోబెట్టాలనుకున్నాను. ఎవరో దాని దారి మళ్లించారు. అనవసరంగా మేడం మీదకి వెళ్ళి నువ్వేనా? అది నువ్వేనా? నువ్వు తప్పు చేశావు. లేదు, నే మంచికే చేశాను. చూడవయ్యా డాక్టర్, నువ్వు మా నమ్మకాన్ని వమ్ము చేయాలని ప్రయత్నించుకో. ఇది మందు మగులకు నయమయ్యే రోగం కాదు, మంత్రశక్తికి లొంగే దెయ్యం భూతం. అయ్యయ్యో, ఈ డాక్టర్కి రోగాన్ని నయం చేయటమే కానీ దెయ్యాన్ని లొంగదీయటే తెలియదని ఎప్పుడు కైలాష్ తెలుసుకుంటాడు. అన్నయ్య